హలో ఎవ్రీవన్. ఈరోజు మనం సిక్స్త్ క్లాస్ సైన్స్ నుంచి కంప్లీట్ సిక్స్త్ క్లాస్ సైన్స్ నుంచి బిట్స్ అనేవి ఎలా వస్తాయి అనేది చూద్దాము. మొత్తం సిలబస్ కవర్ అయ్యేలాగా న్యూ టెక్స్ట్ బుక్స్ అండి. న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి మనం బిట్స్ అన్నీ కూడా ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. సో బిట్స్ అనేవి ఎలా ఉంటాయి అనేది చూసుకుందాం. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి, చూడండి. థ్యాంక్ యూ. సో ఫస్ట్ బిట్ ఏంటంటే, ప్రపంచ ఆహార దినోత్సవం ఏ రోజు జరుపుకుంటాం? ప్రపంచ ఆహార దినోత్సవం అనేది అక్టోబర్ 16న జరుపుకుంటాం. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 2018లో విడుదల చేసిన ప్రపంచంలోని ఆహార భద్రత మరియు పోషక స్థితి నివేదిక ప్రకారం భారత్లో ఎంతమంది పోషకాహారం లోపంకు గురవుతున్నారు? సో భారత్లో అనే 195.9 మిలియన్స్ అంతమంది పోషకాహార లోపంకు గురవుతున్నారు. ఆహారంను నిల్వ చేయుటకు అంటే ఫుడ్ స్టోరేజ్ ఉపయోగించే రసాయన నిల్వ పదార్థం. సో బెంజోయిట్స్, నైట్రేట్స్, సల్ఫేట్స్ ఇవన్నీ కూడా ఆహారాన్ని నిల్వ చేయడానికి యూస్ చేస్తాం. ఇడ్లీ తయారు చేయడానికి ఉపయోగించే పద్ధతి. సో ఇడ్లీ తయారు చేయడానికి ఎలా తయారు చేస్తాం? ఆవిరిపై ఉడికిస్తాం. చక్కెర లభించే వనరు. సో చక్కెర అనేది చెరుకు మొక్కల నుంచి వస్తుంది కదా. నెక్స్ట్, ఆహారం నిల్వ చేయడానికి ఉపయోగించే సహజ పదార్థం. సో తేనె, చక్కెర, ఉప్పు ఇవన్నీ కూడా నిల్వ చేయడానికి యూజ్ చేసే సహజ పదార్థాలు. పొగ పెట్టడం ద్వారా నిల్వ చేయ పదార్థాలు ఏవి? మన ఆన్సర్ చేపలు. పొగ పెట్టడం ద్వారా నిల్వ చేయ పదార్థాలు చేపలు. ఈ మిల్లెట్స్ మీద బిట్ కంపల్సరీ ఉంటుంది. సో రాగులు అంటే ఫింగర్ మిల్లెట్స్, జొన్నలు అంటే గ్రేట్ మిల్లెట్స్, సజ్జలు అంటే పర్ల్ మిల్లెట్స్, కొరలు అంటే ఫాక్స్టైల్ మిల్లెట్స్. ఈ క్రింది పదార్థంలో దినుసులు కనుగొనండి. సో దినుసులన్నీ ఎక్కువ ఎందులో అంటే పొంగల్లో ఉంటాయి. సుగంధ ద్రవ్యాలుగా మొక్క యొక్క ఏ భాగాలను ఉపయోగిస్తారు? బెరడు, పుష్పాలు, మొగ్గలు పైవన్నిటినీ కూడా ఉపయోగిస్తారు. శ్వాసక్రియ వేర్లు ఏ మొక్కలో ఉంటాయి? శ్వాసక్రియ వేర్లు మడ మొక్కలో ఉంటాయి. చిలకడ దుంప, స్వీట్ పొటాటో, డాలియాలు తాము తయారు చేసుకున్న ఆహారంని ఏ భాగంలో నిల్వ చేస్తాయి? రూట్, వేరులో నిల్వ చేస్తాయి. మొక్కలోని ప్రకాండ వ్యవస్థలో లేని భాగం ఏది? ప్రకాండ వ్యవస్థ అంటే ఇది సాయిల్ అయితే దీనిపైన ఉండేదాన్ని ప్రకాండ వ్యవస్థ అంటారు, కింద ఉండేదాన్ని వేరు వ్యవస్థ అంటారు. సో ప్రకాండ వ్యవస్థలో లేనిది వేరు. దుంప వేర్లకు సంబంధించి సరైన వాక్యం. దుంపవేర్లు రూపాంతరం చెందిన కాండాలు కాదు. దుంపవేర్లు రూపాంతరం చెందిన వేర్లు అది కూడా కాదు. కొన్ని మొక్కలు తాము తయారు చేసిన ఆహారంను కాండంలో నిల్వ చేయను, అవే దుంపవేర్లు. కరెక్ట్. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్. ఈ క్రింది వాటిలో పత్రానికి సంబంధించిన భాగం ఏది? సంబంధించిన అన్నారు కాబట్టి పైవన్నీ కూడా పత్రపీఠం, ఈనెలు, పత్రదళం ఇవన్నీ కూడా పత్రానికి సంబంధించిన భాగాలు. పత్రంలో నడిమి ఈనె, పార్శ్వ ఈనెలు, చిరు ఈనెలు ఉండే అది ఏ రకమైన ఈనెల వ్యాపనం? జలాకార ఈనెల వ్యాపనం, రెక్టిలీనియర్ వెనేషన్. ఈనెల వ్యాపనంకి సంబంధించిన జలాకార ఈనెల వ్యాపనం గల మొక్కను గుర్తించండి. బెండ, దోస. పత్ర ఉపరితలం నుండి మొక్కల్లో అధికమైన నీరు వేటి ఆవిరి రూపంలో బయట ఏ పద్ధతి ద్వారా వెళ్తుంది? బాష్పోత్సేకం, ట్రాన్స్పిరేషన్. ఈ బిట్ కూడా ఇంపార్టెంట్. ట్రాన్స్పిరేషన్. గోదావరి జిల్లాలోని కోనసీమ ప్రాంతంలో పొట్టిక్కలు సాంప్రదాయకరమైన వంటకం. ఈ వంటకంలో ఏ మొక్క పత్రాలు ఉపయోగిస్తారు అంటే పనస ఆకుని ఉపయోగిస్తారు. పత్రరంధ్రాల ప్రధాన విధి.
పత్రరంధ్రాల ప్రధాన విధి ఏంటి అంటే కనుక ట్రాన్స్పిరేషన్. బాష్పోత్సేకం. మొక్కల్లో పత్రాలు ఉద్భవించే కాండ భాగం ఏది? కాండ భాగం ఏది అంటే కనుక కణువు. ఈ క్రింది వాటిలో తల్లివేరు వ్యవస్థ గల మొక్కను గుర్తించండి. సో పైవన్నీ కూడా చిక్కుడు, కంది, మినుము ఇవన్నీ కూడా తల్లివేరు వ్యవస్థలే. పత్రం యొక్క ప్రధాన విధి అంటే పైవన్నీ కూడా బాష్పోత్సేకము, శ్వాసక్రియ, కిరణజన్య సంయోగక్రియ ఇవన్నీ కూడా. నీటి అలలు అంటే వాటర్ వేవ్స్ ద్వారా ఆహారంను గుర్తించే కీటకం ఏది? వాటర్ వేవ్స్ ద్వారా ఆహారంను గుర్తించేది పాడిస్ కట్టర్. ఇదేంటో ఒకసారి చూడండి. వినికిడి జ్ఞానం ద్వారా ఆహారంను గుర్తించే జీవి పాము. వాసన ద్వారా ఆహారంను గుర్తించే జీవి గబ్బిలం. వినికిడి ద్వారా ఆహారంను గుర్తించే జీవి గబ్బిలం. వాసన ద్వారా ఆహారాన్ని గుర్తించేది పాము. రక్తాన్ని పీల్చడానికి ఉపయోగించే భాగం ఏది? చూషకాలు. నోటిలో వడిపోత యంత్రాలుగా గల జీవిని గుర్తించండి. బాతు. అందుకే అంటారు కదా, బాతు నీటిని పాలని వేరు చేసేస్తుంది అని. సో నోటిలో వడిపోత యంత్రాలుగా గల జీవి బాతు. ఈ క్రింది వానిలో నెమరు వేయు జంతువుల జతను గుర్తించండి. ఆవు, ఒంటె. ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఎప్పుడూ కూడా సూర్యుడే అవుతాడు. ఆహార గొలుసులో పునరుత్పత్తిదారులు అని వేటిని అంటారు? విచ్ఛిన్నకారులు. పునరుత్పత్తిదారులు అంటే విచ్ఛిన్నకారులు. ఈ క్రింది వాటిలో ఉభయహారిని గుర్తించండి. ఉభయహారి అంటే బోత్ నాన్ వెజ్ అండ్ వెజ్ రెండు కూడా తినే జీవి ఏది అంటే కనుక కుక్క. మానవుని ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు? మానవుని ఆహారపు గొలుసులో ఏ స్థానంలో ఉంచుతావు? సో పై అన్నిట్లో ఉంచుతాం. ప్రధాన వినియోగదారుడు, ద్వితీయ వినియోగదారుడు, తృతీయ వినియోగదారుడు. గడ్డి, మిడత, కప్ప, పాము, గద్ద అనే ఆహారపు గొలుసులో కప్ప యొక్క ప్రత్యేకత ఏమిటి? కప్ప అనేది ద్వితీయ వినియోగదారులు అన్నమాట. మనం పాల కోసం గేదెలు పెంచినట్లుగానే చీమలు హనీడ్యూ అనే పదార్థం కోసం ఏ కీటకంను పెంచును? సో ఎపిడ్స్ అనే కీటకంను పెంచుతుంది. చీమలు మానవుని వెల మంచి రైతు చీమలు తమకు కావలసిన ఆహారం కోసం పత్రాలను చిన్న చిన్న మొక్కలుగా కత్తిరించి ఒక పాన్పు వలె తయారు చేస్తాయి. ఈ పాన్పులో నివసించేది ఏంటి? పాన్పులో ఫంగస్ అనేది నివసిస్తుంది. నెక్స్ట్, ఆహారపు గొలుసులో మొదటి స్థానంలో ఎప్పుడు కూడా ఉత్పత్తిదారులు, ప్రొడ్యూసర్ ఉంటాడు. ఆహారపు గొలుసుకు సంబంధించి సరైన వాక్యమును గుర్తించండి. ఇతర జీవులను తినడం ద్వారా జీవులు శక్తి ఎలా పొందుతాయో వివరించును. కాదు, ఉత్పత్తిదారులు వినియోగదారుల మధ్య సంబంధం వివరించును. కరెక్ట్. విచ్ఛిన్నకారులు వినియోగదారుల మధ్య సంబంధం వివరించును. కరెక్ట్. సో ఇతర జీవులు తినడం ద్వారా జీవులు శక్తి ఎలా పొందుతాయని వివరిస్తుంది. కరెక్ట్. సో ఇవన్నీ కూడా కరెక్టే. ఈ క్రింది వాటిలో ప్రాథమిక వినియోగదారుని గుర్తించండి.
కాబట్టి ఇక్కడ ప్రాథమిక వినియోగదారు ఎవరు అంటే కనుక పైవన్నీ కూడా కీటకం, కుందేలు, జింక ఇవన్నీ కూడా ప్రాథమిక వినియోగదారులే. ఈ క్రింది వాటిలో ద్వితీయ వినియోగదారుని గుర్తించము. కప్ప అనేది ద్వితీయ వినియోగదారు. 41st బిట్, మాంసాహారులను భుజించే మాంసాహారులు ఆహారపు గొలుసులో ఏ సమూహంలో ఉంటాయి? కాబట్టి ఇవి తృతీయ వినియోగదారుల సమూహంలో ఉంటాయి. ఈ క్రింది వాటిలో సరైన క్రమంలో ఉండే ఆహారపు గొలుసు గుర్తించండి. మానవుడు చేపను తింటాడు, చేప కీటకంను తింటుంది, కీటకం శైవలం తింటుంది. కాబట్టి ఆప్షన్ 4 అనేది కరెక్ట్. మానవునిలో మొత్తం కండరాల సంఖ్య ఎంత? మొత్తం కండరాల సంఖ్య అనేది 650. మానవుని దేహంలో అతిపెద్ద కండరం లార్జెస్ట్ మజిల్ ఏది? గ్లూటియస్ మ్యాక్సిమస్. గ్లూటియస్ మ్యాక్సిమస్ అనేవి లార్జెస్ట్ మజిల్స్ అన్నమాట. మానవుని దేహంలో అసలు అలసట చెందని కండరం ఏది? అలసట చెందని కండరం హృదయ కండరం. కండరాన్ని ఎముకలతో అతికించే ప్రోటీన్ పదార్థం ఏది? టెండాన్, అలానే స్నాయుబంధనం 1 and 3. ఎముకలు దృఢంగా ఉండుటకు తోడ్పడే మూలకం ఏది? కాల్షియం అండ్ ఫాస్ఫరస్, ఈ రెండు కూడా. మానవుని పుర్రెలో కదిలే కీలు ఏది? కదిలే కీలు క్రింద దవడ. 2 ఎముకలు ఏ ప్రాంతంలో కలుపబడి ఉంటాయి? లిగమెంట్ అండ్ సంధిబంధనం 1 and 2. మానవుని దేహంలో అతి చిన్న ఎముక స్టెపిస్. మానవుని దేహంలో మృదులాస్థి ఎముకలు కార్టిలేజ్ బోన్స్ ఏ భాగంలో ఉంటాయి? దీనికి ఆన్సర్ మీరు కామెంట్ చేయండి. వెన్నెముక్క, బ్యాక్బోన్, చీలమండ, యాంకిల్, మణికట్టు, రిస్ట్లో ఉండే కీలు ఏ రకమైన కీలు? సో అది జారే కీలు, గ్లైడింగ్ జాయింట్. బోలుగా ఉండే ఎముకలు కలిగిన జీవులు గుర్తించండి. పిచ్చుక. మన తలను పైకి, క్రిందికి, పక్కకు కదల్చడానికి తోడ్పడే కీలు ఏ రకమైంది? బొంగరపు కీలు. కదలని కీళ్ళు ఉండే చోటు ఎక్కడ కలదు? పుర్రె. కండరయుత పాదము ద్వారా గమనం చేయు జీవి ఏది? మస్కులర్ ఫుట్ ద్వారా నత్త. పాము దేహము పొడవయ్యే కొద్దీ గమన వేగం దాని దేహానికి ఎలా ఉంటుంది? అనులోమానుపాతంగా ఉంటుంది. ఏ జీవుల ఎముకలు గాలిచే నింపబడి దేహం తేలికగా ఉండేటట్లు చేయును? పక్షులు. ఈ క్రింది వాటిలో సరైన సరీసృపం జతను గుర్తించండి. సరీసృపాలు అంటే పాము, తొండ. చేపల్లో గమనంకు తోడ్పడే భాగాలు? ఫిన్స్ అంటే వాజాలు. ఈ క్రింది వానిలో సజీవుల లక్షణం కానిది ఏది? సజీవుల లక్షణం కానిది శ్వాస తీసుకోకపోవడం. క్రింది వానిలో భౌమ్య
ఆవాసం గుర్తించండి. భౌమ్య ఆవాసం అంటే తొడ. జంతువుల్లో వలసలకి కారణం ప్రత్యుత్పత్తి, రక్షణ, ఆహారం పైవన్నీ కూడా. మన రాష్ట్రంలో ఆకులు రాల్చే అడవులు ఎక్కడ ఉంటాయి? ఆకులు రాల్చే అడవులు కొరింగ మడ అడవులు రాయలసీమలో ఉంటాయి. విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలో విస్తరించున్న అడవులు ఏ రకమైనవి? కొరింగ మడ అడవులు. నల్లమల అడవులు విస్తరించున్న ప్రాంతము శేషాచలం. కొలను అడుగు భాగంలో నివసించే జీవుల సమూహం ఆల్చిప్ప, హైడ్రిల్లా, విచ్ఛిన్నకారులు పైవన్నీ కూడా. తూనిగ, మేఫ్లై, కింగ్ఫిషర్ వంటి కీటకాలు కొలనులో ఏ భాగంలో నివసిస్తాయి? కొలను ఉపరితలం మీద నివసిస్తాయి. కొలనులో ఏ భాగంలో నివసించే జీవులు ఇతర జీవులకు త్వరగా ఆహారంగా మారును? కొలను అంచుల్లో ఉండే జీవులు. కప్పలు, కొంగలు, పీతలు సాధారణంగా కొలనులో ఏ భాగంలో గుడ్లు పెడతాయి? కొలను అంచుల మీదకి వచ్చి అవి గుడ్లు పెడతాయి. దారం నుండి వస్త్రం తయారు చేసే ప్రక్రియను ఏమంటారు? డైరెక్ట్ దారం నుండి వస్త్రం అంటే నేయడం. జనపనార నుంచి లభించే భాగం జనపనార లభించే భాగం అది కాండం నుంచి లభిస్తుంది. కృత్రిమ దారపు పోగు అంటే సింథటిక్ ఫైబర్స్ను గుర్తించండి. సింథటిక్ ఫైబర్ అంటే అక్రిలిన్ అవుతుంది. నూలు, ఉన్ని ఇవన్నీ కూడా, జనపనార ఇవన్నీ కూడా న్యాచురల్ ఫ్యాబ్రిక్స్. నూలు వడకటంను ఉపయోగించే సాధనం చరక. బంగారు దారం అని దేనికి పేరు? బంగారు దారం అని జనపనారకు పేరు. కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం మచిలీపట్నం. తివాచీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం ఏది? తివాచీ పరిశ్రమ. కలంకారీ పరిశ్రమకు ప్రసిద్ధి చెందిన పట్టణం మచిలీపట్నం, అలానే పెడన. ఈ రెండు కూడా. తివాచీకి మచిలీపట్నం మాత్రమే. మన రాష్ట్రంలో చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినది ఉప్పాడ, ధర్మవరం, మంగళగిరి. ఇవన్నీ కూడా చేనేత పరిశ్రమకు ప్రసిద్ధి చెందినవే. ఈ క్రింది ఏ మొక్కల నుండి దారపు పోగులు తయారు చేస్తారు? పైవన్నీ జనుము, అవిసె, వెదురు ఇవన్నీ కూడా. మగ్గంలోని నిలువు దారాన్ని ఏమంటారు? నిలువు దారాన్ని పడుగు అంటారు. అడ్డదారాన్ని పేక అంటారు. పంది మాంసాన్ని ఏమంటారు? పంది మాంసాన్ని పోర్క్ అంటారు. నేల నుండి నీటిని, ఖనిజ లవణాలను శోషణం చేసే వేరులోని భాగం ఏది? ఇది మూలకేశాలు అంటే హెయిర్ రూట్. ఈ క్రింది వాటిలో ఏకదళ బీజ మొక్క మోనోకాట్ను గుర్తించండి. సో పైవన్నీ కూడా రాగులు, గోధుమ, వరి ఇవన్నీ కూడా మోనోకాట్సే. ఏకదళ బీజ మొక్కల లక్షణం కానిది విత్తనంలో ఒకే బీజాలు ఉంటుంది, కరెక్ట్. గుబురు పీచు వేరు వ్యవస్థ ఉంటుంది, కరెక్ట్. వీటి జీవితకాలం 1 సంవత్సరం, కరెక్ట్. సో పైవి ఏది కూడా కాదు, అన్నీ కూడా కరెక్టే. ఈ క్రింది వాటిలో వాయుగత వేర్లు కలిగిన మొక్క ఏది? వాయుగత వేర్లు కలిగిన మొక్క కూడా పైవన్నీ మర్రి,
చెరుకు, మొక్కజొన్న. ఈ క్రింది వాటిలో కాండంలో ఆహారం నిల్వ చేయే మొక్క ఏది? కాండంలో ఆహారం నిల్వ చేయే మొక్క ఉల్లి. కొమ్మలు, పత్రాలు, పుష్పాలకు ఆధారాన్ని ఇచ్చే మొక్కల్లోని భాగం ఏది? కాండం. తల్లివేరు వ్యవస్థకు సంబంధించి సరికాని వాక్యంను గుర్తించండి. జాలాకారి ఈనెల వ్యాపనం రెక్టిలినియర్ కరెక్టే. వేర్లు భూమిలో చాలా లోతు వరకు ప్రయాణిస్తాయి కరెక్టే. వీటి జీవితకాలం కొన్ని రోజులు మాత్రమే అనేది రాంగ్. ఈ మొక్కలు అన్ని ద్విదళ బీజ మొక్కలు కరెక్ట్. సో థర్డ్ వన్ రాంగ్. పత్రరంధ్రాలు స్టొమాటో చుట్టూ ఉండి రక్షక కణాల సంఖ్య ఎంత? 2. మానవుని దేహ బరువులో నీటి శాతం, వీటి కాదు నీటి శాతం ఎంత? 70%. నీటికి క్రింది వాటిలో ఏ లక్షణం ఉంటుంది? ఘన రూపం ఉంటుంది, వాయు రూపం ఉంటుంది, ద్రవ రూపం. పైవన్నీ కూడా కరెక్ట్. దుస్తులను ఉతికి ఆరవేస్తాము, అవి కొంత సమయంకు పొడిగా మారును. ఇక్కడ జరిగిన మార్పు ఏంటి? సో వాటర్ అనేది డైరెక్ట్గా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దాన్నే బాష్పీభవనం అంటాం. శీతాకాలంలో మన నోటి నుండి పొగలాంటి నీటి ఆవిరి వస్తుంది. దానికి కారణం సాంద్రీకరణం. శీతాకాలంలో ఉదయం పూట గడ్డి మీద నీటి బిందువులు ఏర్పడటకు కారణం సాంద్రీకరణం. నీటి ఆవిరి నీరుగా మారే ప్రక్రియను ఏమంటారు? నీటి ఆవిరి నీరుగా మారితే దాన్ని సాంద్రీకరణ అంటారు. నీరు నీటి ఆవిరిగా మారే ప్రక్రియను ఏమంటారు? నీరు నీటి ఆవిరిగా మారితే దాన్ని బాష్పీభవనం అంటాం. ఈ క్రింది వాటిలో సరైన వాక్యంను గుర్తించండి. నీటి ఆవిరి గాలి కంటే తేలికగా ఉంటుంది. కరెక్ట్. మేఘాలు స్థిరంగా ఉండవు, గాలి వీచే దిశలో ప్రయాణించును. కరెక్ట్. నీటి ఆవిరి వాతావరణంలో నీటి బిందువుగా మారి మేఘాలు ఏర్పడుట. కరెక్ట్. మేఘాలు గాలి ప్రవాహం వల్ల సముద్రాల నుండి భూతలంపై వైపు ప్రయాణించును. ఇది కూడా కరెక్ట్. వర్షం, మంచుతో కూడిన వర్షం ఆకాశం నుండి భూమిపై పడే పరిస్థితిని ఏమంటారు? అవపాతం అంటారు. ఆంధ్రప్రదేశ్లో కరువు జిల్లాలుగా పిలిచేవి కడప, అనంతపూర్, ప్రకాశం. ఇవన్నీ కూడా. ఈ క్రింది వాటిలో ఆహారంను వేరులో నిల్వ చేయనది. ఆహారంను వేరులో నిల్వ చేయనది క్యారెట్, బీట్రూట్, ముల్లంగి. పైవన్నీ కూడా. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని మిలియన్ల మందికి పరిశుభ్రమైన నీరు అందుబాటులో ఉంది? 783 మందికి. మానవుని శరీరానికి రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం? 2 to 3 లీటర్స్ అవసరం. మన బరువులో నీటి శాతం 70%. నీరు ఆవిరిగా మారే ప్రక్రియను, నీరు ఆవిరిగా మారితే అది బాష్పీభవనం అవుతుంది. గడ్డి మీద నీటి బిందువు ఏర్పడటంను ఏమంటారు? తుషారం అంటారు. అవపాతంలోని రకం ఏది? అవపాతంలోని రకం రెయిన్, స్నో, స్లీట్. ఇవన్నీ కూడా. భూ ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను ఏమంటారు? భూ ఉపరితలం మరియు గాలి మధ్య జరిగే నీటి ప్రసరణను జలచక్రం అంటారు. వాటర్ సైకిల్. డ్రై ఐస్ అంటే
పొడి సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్, ఘన రూపంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్. ఘనం వాయువుగా మారడం, ఘనం వాయువుగా మారడాన్ని ఉత్పన్ననం అంటారు. ఎగ్జాంపుల్ కర్పూరం. కర్పూరం అనేది సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దాన్ని మనం వెలిగించినప్పుడు డైరెక్ట్గా వేపర్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. దానినే ఉత్పన్ననం అంటారు. అలాగే నీరు ఘన రూపంలోకి మారడం. నీరు ఘన రూపంలోకి మారడం అంటే వాటర్ సాలిడ్ స్టేట్లోకి మారడాన్ని ఏమంటారు? ఫ్రీజింగ్ అంటారు, ఘనీభవనం. అలానే వాయువు ద్రవ రూపంలోకి మారడం. ఇప్పుడు వాటర్ వేపర్ ఉంటుంది, ఆ వాటర్ వేపర్ వాటర్లోకి మారుతుంది, దాన్ని ఏమంటారు? సాంద్రీకరణ అంటారు. ఉపరితల వైశాల్యంకు సంబంధించిన దృగ్విషయం. దృగ్విషయం ఏంటి అంటే కనుక ఎరగడం, అంటే ఎవాపరేషన్. భూమిపై గల నీటిలో మంచినీటి శాతం ఎంత? 3%. వరదల వలన కలుగు నష్టం, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం రెండు కూడా కలుగుతాయి. ఘనస్థితిలో గల పదార్థం. ఇందులో ఘనస్థితిలో ఉండే పదార్థం ఏది అంటే కనుక అయోడిన్. నీటిలో తేలేవి ఏవి? ఇవన్నీ కూడా తేలుతాయి. నీటిలో కరగని పదార్థం. షుగర్ కరుగుతుంది, సాల్ట్ కరుగుతుంది, చాక్ పౌడర్ ఇవన్నీ కూడా కరుగుతాయి. విశ్వద్రావణి, యూనివర్సల్ సాల్వెంట్ ఏది అంటే కనుక వాటర్. మిశ్రమం, మిక్స్చర్ ఏది? సో పైవన్నీ కూడా మిక్స్చర్సే. పరిమాణ రీత్యా వేరు చేయ పద్ధతి. పరిమాణ రీత్యా వేరు చేయ పద్ధతి ఏంటంటే చేత్తో ఏరడం. బరువు రీత్యా వేరు చేయ పద్ధతి. తూర్పార, విన్నోయింగ్. పెద్ద ధాన్యంను చిన్న ధాన్యం నుండి వేరు చేయ పద్ధతి. జల్లించడం. సూక్ష్మమైన కణాల మిశ్రమం వేరు చేయ పద్ధతి. వడపోత, ఫిల్టరేషన్. స్ఫటికీకరణం ద్వారా వేరు చేయ పదార్థం. స్ఫటికీకరణ ద్వారా వేరు చేయ పదార్థం ఏది అంటే కనుక సాల్ట్, షుగర్, యూరియా అన్నీ కూడా. మురికి నీటి నుండి మంచినీటిని పొందు ప్రక్రియ. డిస్టిలేషన్, స్వేదనం. ఉప్పు కర్పూరం మిశ్రమంను వేరు చేయ పద్ధతి. ఉత్పన్ననం. ఇంకు మిశ్రమంను వేరు చేయ పద్ధతి. క్రోమాటోగ్రఫీ. తన ఆకారాన్ని మార్చుకోలేనిది సాలిడ్. అయస్కాంతం యొక్క ధాతువు మ్యాగ్నెఫైట్. అయస్కాంతం యొక్క ధాతువు మ్యాగ్నెఫైట్. భిన్నంగా ఉన్న అయస్కాంత పదార్థం. సో గోల్డ్ అనేది అయస్కాంత పదార్థం కాదు. స్టీల్, నికెల్, ఐరన్ ఇవన్నీ కూడా అయస్కాంత పదార్థం. అయస్కాంత ధృవాల సంఖ్య. సో మ్యాగ్నెటిక్ పోల్స్ అన్నీ 2, నార్త్ పోల్, సౌత్ పోల్. విజాతి ధృవాల మధ్య పనిచేయు బలం. సో నెగిటివ్ పోల్స్ అట్రాక్ట్ అవుతాయి, ఆకర్షించుకుంటాయి. అయస్కాంత దిక్సూచి ఎక్కడ ఉపయోగిస్తారు? ఏరోప్లేన్స్లో ఉపయోగిస్తారు, షిప్స్లో ఉపయోగిస్తారు, ఆర్మీలో ఉపయోగిస్తారు. అయస్కాంత ప్రేరణకు ప్రమాణం.
అయస్కాంత ప్రేరణకు ప్రమాణం టెస్లా. అయస్కాంత స్వభావంను తొలగించు పద్ధతి. అయస్కాంత స్వభావంను తొలగించు పద్ధతి హీట్ చేస్తారు, డ్రాప్ చేస్తారు, హ్యామర్ చేస్తారు. సో ఆల్ ది అబౌవ్. విద్యుత్ అయస్కాంత రైళ్లను ఎలా పిలుస్తారు? మ్యాగ్లెవ్ ట్రైన్ అని పిలుస్తారు. 1 centimeter is equal to how many millimeters? 1 centimeter is equal to how many millimeters? అది మీరు కామెంట్ చేయండి. సాధారణ స్కేలుతో కొలవగలిగే కనీస కొలత ఎంత? 0.1 సెంటీమీటర్స్. వక్రరేఖ పొడవును కొలుచు పరికరం. దారం. వరద నీటి ప్రవాహమును దేనితో కొలుస్తారు? టీఎంసీస్తో కొలుస్తారు. ఎక్కువ దారాన్ని కొలవడానికి ఉపయోగించు ప్రమాణం. ఎక్కువ దూరాన్ని కొలవడానికి ఉపయోగించు ప్రమాణం కిలోమీటర్స్. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించు గుడ్డ. క్యాలికో. అధికంగా ముడతలు పడే వస్త్రం. కాటన్. కృత్రిమ దారం ఏది? రేయాన్. అధికంగా తన్యత గల దారం. నైలాన్. శీతాకాలంలో ధరించే వస్త్రం ఏది? ఊల్. నూలు వడకడానికి కావలసిన సాధనం. తకిలి. జనపనార లభించే మొక్క భాగం. కాండం. దూది నుండి గింజలను వేరు చేయడాన్ని జిన్నింగ్ అంటారు. అత్యధిక జనపనారను ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. ఎంత శాతం శాకాహార క్షీరదాలు ఫలాలను ఆహారంగా భుజిస్తాయి? 20%. మానవుని శరీరంలో రక్తాన్ని పీల్చడానికి జలగలు ఏ భాగాన్ని ఉపయోగిస్తాయి? చూషకాలు. ఈ క్రింది వాటిలో శాకాహార జంతువులు ఏవి? ఏనుగు, జింక. ద్వితీయ వినియోగదారులకు ఉదాహరణ. కప్ప, నక్క. పాములు, సింహాలు ఏ వినియోగదారుల క్రిందకు వస్తాయి? తృతీయ. ఆహారపు గొలుసులో శక్తికి మూలవనరు ఏది? మూలవనరు ఎప్పుడు కూడా సూర్యుడు. చీమల్లో ఆహార సేకరణ, ఆహార నిల్వ బాధ్యతలు చేపట్టేవి కూలీ చీమలు. మానవ శరీరంకు రోజుకు ఎన్ని లీటర్ల నీరు అవసరం? 2 నుంచి 3 లీటర్లు. మానవ శరీరం బరువులో నీటి శాతం ఎంత? 70%. భూగోళంపై మొత్తం మీద ఎన్నో వంతు నీటితో నిండి ఉంది? 2/3. భూమిపై లభించే మొత్తం నీటిలో మంచినీటి శాతం 3%. ప్రకృతిలో సహజ సిద్ధంగా నీరు మనకి ఎన్ని రూపాల్లో లభించును? 3 రూపాల్లో లభిస్తుంది. 1 కంటే ఎక్కువ సంవత్సరాలు వర్షం పడకపోవడం వల్ల ఆ ప్రాంతంలో ఏమి సంభవిస్తుంది? కరువు అనేది సంభవిస్తుంది. జలచక్రంలో భాగం కానిది. స్వేదనం అనేది జలచక్రంలో భాగం కాదు. పళ్ళు తోమే బ్రష్ యొక్క కుంచె ఏ దారంతో తయారు చేస్తారు? నైలాన్తో తయారు చేస్తారు. జలచక్రాన్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు. హైడ్రోలాజికల్ వలయం. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్. సో ఆప్షన్ 2 రిలీఫ్. ఎఫ్ ఇది, పి కాదు. రిలీఫ్ ఫోర్స్. నీటి కొరతకు ప్రధాన కారణం ఏది అంటే కనుక జనాభా పెరుగుదల, అలాగే నీటి కాలుష్యం. పదార్థాలు ఎన్ని స్థితిలో లభించును? పదార్థాలు అనేవి 3 స్థితిలో లభిస్తాయి: ఘన, ద్రవ, వాయు. పదార్థాలను వేరుచే విధానం.
పదార్థాలను వేరు చేయ విధానం ధర్మాన్ని బట్టి, సారూప్యం బట్టి, రంగును బట్టి. ధర్మాన్ని బట్టి, సారూప్యాన్ని బట్టి వేరు చేస్తాం, రంగును బట్టి కాదు. నీటి యొక్క స్థితి కానిది, నీటి యొక్క స్థితి కానిది లావా. నీటి యొక్క రసాయన నామం, నీటి యొక్క రసాయన నామం హైడ్రోజన్, హైడ్రోజన్ మోనాక్సైడ్. విశ్వద్రావణి వాటర్. కర్పూరం ఆవిరిగా మారడం, కర్పూరం ఆవిరిగా మారడాన్ని ఉత్పన్ననం అంటారు. నీరు ఇరుగుట అనేది, నీరు ఇరుగుట అనేది బాష్పీభవనం. నీరు ఇరుగుట అనేది బాష్పీభవనం. ఆకారాన్ని నిర్ణయించబడి ఉండే పదార్థాలు, ఆకారాన్ని నిర్ణయించబడి ఉండేది ఘన పదార్థాలు. కూరగాయలు ఏ రకమైన పదార్థాలు? కూరగాయలు అనేవి ఘన పదార్థాలు. పంచదార అనేది ఏ పదార్థం? పంచదార అనేది ఘన మరియు పంచదార అనేది కూడా ఘన పదార్థమే. ఉప్పు ఘన పదార్థం, దాని రసాయన నామం సోడియం క్లోరైడ్. గ్లాసులో చల్లటి నీరు పోసిన పైన నీటి బిందువులు ఏర్పడటం సాంద్రీకరణం. పదార్థాలు ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని ఏమంటారు? ఘనస్థితి నుండి ద్రవస్థితికి మారడాన్ని ద్రవీభవనం అంటారు. మిశ్రమంలో పదార్థాల పరిమాణం వేరువేరుగా ఉన్నప్పుడు ఉపయోగించే పద్ధతి చేతితో ఏరటం. సముద్రం నుండి ఉప్పు తయారు చేయ విధానం స్ఫటికీకరణం. రంగుల మిశ్రమం నుండి రంగులను వేరు చేసే పద్ధతి క్రోమాటోగ్రఫీ. స్వచ్ఛమైన నీరు తయారు చేయ పద్ధతి స్వేదనం, అంశిక స్వేదనం. స్వేదనం. చెమట పట్టిన తర్వాత శరీరం చల్లబడినట్లు ఉంటుంది. దానికి కారణం ఇగురుట. ఘనస్థితిలో ఉండే కార్బన్ డైఆక్సైడ్ని ఏమని పిలుస్తారు? పొగ మంచు అని పిలుస్తారు. ఈ క్రింది వాటిలో సజాతీయ మిశ్రమం పంచదార, నీరు. ద్రావణంలో అధిక పరిమాణంలో ఉన్న పదార్థం ద్రావిణి. ఈ క్రింది వాటిలో కొల్లాయిడ్ కానిది మట్టి నీరు. అమ్మోనియం క్లోరైడ్ను వేరు చేయ పద్ధతి ఉత్పన్ననం. ఈ క్రింది వాటిలో సజాతీయ మిశ్రమం ఏది? నూనె, కెరోసిన్. జలుబు సిరప్ అనేది ఒక కొల్లాయిడ్. క్రోమాటోగ్రఫీ అనేది శాస్త్రీయ పద్ధతి. మొక్కల్లో ఉన్న రంగు వర్ణకాలను వేరు చేయ పద్ధతి క్రోమాటోగ్రఫీ. ఆకర్షించే స్వభావం గల అయస్కాంత ధాతువు మ్యాగ్నటైట్ అనే ధాతువు ఇనుము. పుస్తకాల బైండింగ్లో ఉపయోగించే గుడ్డ క్యాలికో. క్రీడా దుస్తులు ఏ రంగు దారాల మిశ్రమంతో తయారు చేస్తారు? ఏ రెండు దారాల మిశ్రమంతో తయారు చేస్తారు? నైలాన్, అలానే ఉన్ని. నకిలీ ఉన్ని అని దేనిని పిలుస్తారు? యాక్రిలిన్. సో ఇవన్నీ బిట్స్ ఇలా అడుగుతున్నారు. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. దయచేసి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. థ్యాంక్ యూ.